హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది 3D ఎలా చేస్తున్నారు యానిమేషన్ అని చాలామంది డౌట్ వస్తుంది. ఫస్ట్ అయితే నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఒక అరణ్యంలో కుందేలు తన వేగాన్ని పొగుడుకుంటూ తాబేలును చూసి నవ్వింది. నీ నెమ్మదితనం చూస్తుంటే నన్ను చేరలేవు అని ఎగతాళి చేసింది. తాబేలు ప్రశాంతంగా పోటీ చేద్దాం, చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నాడు. పోటీ ప్రారంభమయింది. కుందేలు వేగంగా పరుగెత్తి ముందుకెళ్ళింది. తాబేలు నెమ్మదిగా కానీ స్థిరంగా సాగసాగాడు. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి చూసి తాబేలు చాలా వెనుక ఉన్నాడని గమనించింది. నేను గెలిచాను అనుకుని చెట్టు నీడలో నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగలేదు. కుందేలును దాటుతూ గమ్యానికి దగ్గరయ్యాడు. మెలకువ వచ్చిన కుందేలు ఉరుకులు పరుగులుగా వెళ్ళినా అప్పటికే తాబేలు రేఖ దాటి గెలిచాడు. జంతువులందరూ హర్షధ్వానాలు చేయగా కుందేలు తన పొరపాటును గ్రహించి నెమ్మదిగా కాని స్థిరంగా నడవడమే నిజమైన విజయం అని నేర్చుకుంది. చూశారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా సింపుల్గా ఇలా చేయాలనుకుంటే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనేం చెప్తాను ఇప్పుడు సింపుల్గా ఒక 30 సెకండ్స్లో చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే ChatGPTలో స్టోరీ అనేది తీసుకుంటాం, తర్వాత ఇమేజెస్ జనరేట్ చేస్తాం, తర్వాత వీడియో జనరేట్ చేస్తాం. ఏ వాయిస్ కాడ అంతే, వాయిస్ కాడ ఎవరో అలా ఏ నుంచి తీసుకుందాం, ఇది ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఏ వాయిస్ కాడ యాప్ ఒక లింక్ ఉంది, దాని నుంచి ఏ వాయిస్ మనం ఏది వస్తే అది చెప్తుందనమాట. అదేవిధంగా అందరికీ ఇప్పుడు ఏ వాయిస్తోనే ఇప్పుడు అందరు జనరేట్ చేసుకోవచ్చు. కొంతమంది సిగ్గేస్తూ ఉంటుంది, కొంత అలా ఉంటుంది కదా, కొద్దిగా అదేం అవదు. ఇంకా ఏ వాయిస్ మొత్తం చెప్పేస్తుంది, A to Z మొత్తం 3D యానిమేషన్ అదే చేస్తుంది. మీరేం మామూలుగా చాలా డబ్బులు సంపాదించవచ్చు చెప్తున్నా కదా. మీకు ఏమాత్రం అర్థమైపోయినా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అర్థమైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి. ఎంతో యూస్ఫుల్ కదా మీకు. సరే అయితే మరి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ChatGPTలో ఎలా స్టోరీ జనరేట్ చేయాలి అది చూద్దాం. ఈ ప్రాంప్ట్ అనేది ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడ ఏమన్నా ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఏఏ యానిమేటెడ్ స్టోరీ టైటిల్. ఇంకా టైటిల్ ఉన్న సాటిని ఎవరి స్టోరీ మీ ఇష్టం, ఏ స్టోరీ జనరేట్ చేయాలనుకుంటే అది తెచ్చుకోవచ్చు. నేనేం ఇస్తానంటే ఏ లిటిల్ tortoise saves a little rabbit అని ఇచ్చాను అనమాట. దీనికి ఏమండి లిటిల్ ర్యాబిట్ ఇచ్చారు కదా. రైట్ ఏ స్క్రిప్ట్ దట్ ఇన్క్లూడ్స్ నరేషన్స్ అండ్ ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఫర్ కీ సీన్స్ ఇలా వస్తుంది అనమాట. ఎవరి స్టైల్లో ఉంది కదా, మీరు ఏ స్టైల్లో చేయాలి. నేను తీసుకునేది 3D తీసుకుంటున్నా. నేను ఇది ఫోన్లోనే చేస్తాను అనమాట. PC కంప్యూటర్ ఆటలు ఏం చేయట్లేదు, ఓన్లీ ఫోన్లో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సెండ్ చేస్తున్నా, ఇప్పుడు ఇస్తుంది అనమాట. చూడండి, మీరుగా అర్థమవుతుంది. చూసారుగా ఎలా జనరేట్ చేసింది, ఇదేనమాట స్టోరీ, నరేషన్, ఇమేజ్ ప్రాంప్ట్, ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలా 5 సీన్స్ జనరేట్ చేసింది. కావాలంటే ఇంకా జనరేట్ చేసిద్ది, కాబట్టి ఈ మనకి చాలు ప్రస్తుతానికి. దీన్ని ఇంకా మాడిఫై చేసుకోవాలంటే మనం ఇది కూడా ఒకటి ఉంటుంది అనమాట, ఇన్ సీన్ వేర్. ఇక్కడ మనం ఏమి ఇచ్చామో దాంట్లో అవి ఇవ్వాలన్నమాట. మనం ఏమి ఇచ్చాం, ర్యాబిట్ అండ్ టార్టాయిస్ ఇచ్చాం కదా. ఎపియర్స్ యూ విల్ యాడెడ్ దిస్ డీటెయిల్స్. ఏమేమి యాడ్ చేద్దామంటే ఏ లిటిల్ స్మాల్ టార్టాయిస్ అని ఇద్దాం. అలా వస్తుంది అనమాట. ఏ స్మాల్ టార్టాయిస్ అని ఇద్దాం చాలు. అంటే చిన్నగా ఉండాలని ఇస్తున్నాం అనమాట. టార్టాయిస్ కొన్నిసార్లు పెద్దగా ఉంటాయి కదా, అలా వద్దు, మనకి చిన్నగా ఉండే ఇద్దాం అనమాట. ఇక్కడ సీన్ వేర్ అని ర్యాబిట్ అని ఇచ్చి ఎపియర్స్ విల్ యాడెడ్ దిస్ డీటెయిల్స్ అని ఇచ్చి ఏ లిటిల్ వైట్ ర్యాబిట్ అనేది ఇద్దాం. ఇప్పుడు యాడ్ చేస్తుంది అనమాట ఈ సీన్స్లో. పైన చూడు, ఆ సీన్స్ అన్నిటిలో ఈ వైట్ కలర్గా ఉండాలి ర్యాబిట్, స్మాల్గా ఉండాలి టార్టాయిస్ అని యాడ్ చేసిద్ది అనమాట. చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇమేజ్ ప్రాంప్ట్లో ఇక్కడ లిటిల్ వైట్ ర్యాబిట్ అని అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నా.
అలా అనమాట మాడిఫై చేసిద్ది అనమాట. అన్నిటిలో స్మాల్ డాటాస్ చూసారుగా, సీన్ త్రిబుల్ నరేషన్ కింద ఇస్ ద స్మాల్ డాటాస్ అలా చేసిద్ది అనమాట నరేషన్. ఇప్పుడు ఇదంతా కాపీ చేసుకుందాం. కాపీ అని కొట్టిన తర్వాత దీన్ని అంతా దేంటైనా పేస్ట్ చేసుకుని మనకి ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేయాలి కదా, అలా ఎలా జనరేట్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, నేనైతే వాట్సాప్లో పేస్ట్ చేసుకున్నాను అనమాట. మనకు కావాల్సింది నరేషన్ కాదు, ఫస్ట్ వన్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, అదొకటి సేవ్ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకోండి మొత్తం 3D వరకు. ఇలా కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం అసలైన దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, దీంట్లోకి వచ్చాయి అనమాట. కింద కనిపించే అన్ని అంతకుముందు నేను జనరేట్ చేసినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో ఇది ఏమీ డబ్బులు కాదనమాట, ఫ్రీ అనమాట. ఎన్ని అయినా ఫొటోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. దీని పక్కన ఇక్కడ సెండ్ అని కొడితే ఫొటోస్ జనరేట్ అయిపోద్ది. చూడండి, ఫాస్ట్గానే వితిన్ సెకండ్స్లో అయిపోద్ది. ఇలా జనరేట్ అయిన దాన్ని చూసారు కదా, మనం ఏమి ఇచ్చాం, ర్యాబిట్ ఆటోస్ అదొకటి వచ్చిందనమాట. డౌన్లోడ్ చేసుకుందాం దీన్ని. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్, ఇంకో ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ 2ని తీసుకుందాం. ఏది సీన్ 2లో ఇమేజ్ 2 అనమాట. దీన్ని కూడా అలాగే ఫస్ట్ ఇది ఎలా చేసామో దానిలాగానే కాపీ చేసుకుందాం. నీట్గా కాపీ 3D వరకు కాపీ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో అయితే పేస్ట్ చేద్దాం అనమాట. ఇవన్నీ డైరెక్ట్ మాల్ ఫొటోస్లోకి కానీ మీకు ఏదో ఉంటే డివైస్లోకి వాటిలోకి వెళ్ళిపోద్ది అనమాట, డౌన్లోడ్ చేసి. ఇక్కడ ఓన్లీ సెండ్ కొడితే చాలు. ఎన్ని అన్లిమిటెడ్ అనమాట, ఏమి అంత ఫ్రీయే. నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఫ్రీ అనమాట. 0 ఇన్వెస్ట్మెంట్తో మీరు చాలా వరకు సంపాదించవచ్చు. చాలా క్రియేట్ చేసి చాలామంది ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ఇవి అనమాట. చూసారా, మనం ఇచ్చాం టార్టాయిస్ హెల్ప్. ఇప్పుడు చూసారా, కుందేలు పడిపోయింది. నాకు తెలిసి టార్టాయిస్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు సీన్ 3 కాపీ చేద్దాం. సీన్ 3లో ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి మనకి. ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకుందాం. ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కాపీ చేసి మళ్ళీ దాంట్లో పేస్ట్ చేద్దాం. చూసారు కదా, నేనైతే చేశాను. ఇక్కడ సెంటర్ బటన్ నొక్కుదాం. చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఈ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా జాగ్రత్తగా చూడండి. చూసారు, టార్టాయిస్ ఇక్కడ ఒక హోల్ దగ్గరికి వెళ్ళింది. దాన్ని నాకు తెలిసి సేవ్ చేస్తే కనమాట. ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది. మనం వీడియోస్లోకి వెళ్దాం అనుకుంటున్నా. ఇలా మీరు ఎన్నైనా నేను చూసారు కదా, ఇవన్నీ నేనే చేశాను అనమాట. అలా మీరు ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఇమేజెస్ చూసాం కదా, అలాగే తర్వాత వీడియోస్ చూద్దాం. తర్వాత వాయిస్ జనరేట్ చూద్దాం. తర్వాత యూట్యూబ్లో మామూలుగా ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటారు అనుకుంటున్నా చాలా ఈజీగా. ఇప్పుడు ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. నేనైతే 3 వరకు చేశాను కదా, మీరు 5 వరకు చేసుకోండి. ఇప్పుడు సీన్ 1 నరేషన్ అని ఉంది కదా, ఇప్పుడు అది కావాలి మనకంట. ఇమేజ్ జనరేట్ అదే వీడియో జనరేట్ అవ్వాలంటే ఇమేజ్ కావాలి, కంపల్సరీగా నరేషన్ కావాలి. ఇమేజ్ ప్లస్ నరేషన్ ఉంటే మాత్రం వీడియో రెడీ అయిపోయినట్టే మనకి. ఇది నరేషన్ మొత్తం కాపీ చేసుకుందాం. ఇమేజ్ అవసరం, అప్పుడు సీన్ 1 నరేషన్ ఒకటి ఉంటే సరిపోద్ది. దీన్ని మొత్తం స్లోగా కాపీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇమేజ్ ఒక యాప్లోకి చూసారు కదా, వీడియో ఒక ఇంటర్ఫరెన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక యాప్ అనమాట, ట్రై నౌ. దీంట్లో ఇప్పుడు వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇమేజ్ 2 వీడియో అని ఉంది కదా, అదొకసారి క్లిక్ చేద్దాం. మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ కదా మనం కాపీ చేసింది, ఇక్కడ పేస్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కింద క్రియేట్ అని ఉంది కదా, ఈ బటన్ నొక్కాలన్నమాట. నొక్కిన తర్వాత కొంచెం లోడ్ అయింది. ఇది కూడా అంతే, వితిన్ సెకండ్స్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. పైన చూసారు కదా, వీడియోస్ జనరేటింగ్ అని ఉంది. జనరేట్ అయిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మనం డైరెక్ట్ వెళ్ళి దాంట్లో చూసుకుంటాం అనమాట. వస్తుంది, వెయిట్ చేయండి. అవసరం లేదు, ఒక 10 సెకండ్స్లో వచ్చేస్తుంది. చూసారు కదా, నేనేం మామూలుగా స్కిప్ అట్లా ఏం చేయలేదు, రియల్ టైమే పెడుతున్నాను అనమాట. బెల్ ఐకాన్లోకి వెళ్తే ఇక్కడ వీడియో జనరేట్ ఉంటుందన్నమాట. చూడండి ఎలా జనరేట్ అయిందో. చూసారు కదా, వీడియో ఎలా కదులుతుందో అవన్నీ, అదనమాట. ఇది ఒక 5 సెకండ్స్ అలా వస్తుంది. 5 సెకండ్స్ అలా వీడియో వస్తుంది అనమాట. పైన ఇక్కడ పిక్స్ వర్ చేయని అని పడిద్ది. అది తీసేయాలంటే మీరు మామూలుగా అది పెట్టుకోవచ్చు, లేకపోతే
మీ యొక్క యూట్యూబ్ లోగో ఉంటుంది కదా, దాంతో అయినా కవర్ చేయొచ్చు. ఏం పర్లేదంటే అలా వదిలేసినా ఏం మామూలు కాపీ రైట్స్ అట్లా ఏం పడవు అనమాట. డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, విత్ మార్క్ చేసేసుకుంటే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్తో వీడియో జనరేట్ చేద్దాం. ఇప్పుడు సీన్ 1 అయితే అయిపోయింది కదా మనకి. ఇప్పుడు సీన్ 2 చూద్దాం మనం అయితే. సీన్ 2 ఎక్కడ ఉంది? సీన్ 2 నరేషన్ ఒకటి కాపీ చేసుకోండి. సీన్ 2 నరేషన్ కాపీ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇది ఒకటి చెప్తానమాట. నెక్స్ట్ అయితే ఆడియో ఎలా జనరేట్ చేయాలో దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆడియో వెళ్ళిపోదాం అన్న. ఇది ఒకటే లాస్ట్ వీడియో, ఇది ఒకటి చూపిస్తాం మీకు. నాకు తెలిసి అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడండి, ట్రై చేయండి. ఇంకోసారి చూస్తాకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదే కదా నెక్స్ట్ ఇమేజ్. ఇది ఒకటి తీసుకుని దాని కదా ఇమేజ్ తీసుకుని దాన్ని ఒక నరేషన్ దీంట్లో కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత కింద క్రియేట్ నొక్కండి. క్రియేట్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా అయ్యే యాప్స్ చెప్తున్నాం, లింక్స్ చెప్తున్నాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ చాలా అయ్యాయి ఇప్పుడు. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది సోషల్ మీడియాలో. మీరు చాలా ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. చెక్ అని ఇక్కడ. ఇప్పుడు ఇదే కదా మన వీడియో వచ్చింది. ఎలా వస్తుందో చూడండి మీరే. ఇదేనమాట వీడియో. అది చూసారు కదా ఎలా ఉందో. ఒక ఇమేజ్ నుంచి నరేషన్ నుంచి ఇలా వీడియో వస్తుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ ఈజీగా సింపుల్గా డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇంకా ఎంతేనమాట, డౌన్లోడ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు అనమాట. ఏఐ వాయిస్ జనరేటర్ చాలామంది చెప్పరు, నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఎక్కడ మిస్ అవ్వకండి. ఇది ఏఐ జనరేటర్ ఇక్కడ వరకు చాలామంది చేస్తారు, కానీ ఇదే ఎవరు చేయరు అనమాట. ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మన స్టోరీ ఉంది కదా, అదంతా దీంట్లో కాపీ చేసి ChatGPTలో కింద మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను నొక్కాను కదా, లెట్ మీ నో అని. దాని కింద జనరేట్ దిస్ నరేషన్ స్టోరీ ఇన్ తెలుగు టెక్స్ట్ అని నొక్కా. నేనైతే తెలుగులో ఏ వాయిస్ జనరేట్ చేయాలనుకుంటున్నా, అందుకనే తెలుగులో చేసా. కాబట్టి ఇక్కడ ఇమేజెస్ ప్రాంప్ట్ కూడా వస్తుంది. చిత్ర వర్ణన అని ఉంది కదా, అది కూడా వస్తుంది అనమాట. అది నాకు వద్దు. ఇప్పుడు నేనేం చేశానంటే స్కిప్ ఇమేజ్ ప్రాంప్ట్ అని నొక్కాను. చూశారు కదా, మొత్తం తీసేసింది. ఓన్లీ నరేషన్ ఇది ఇక్కడ మనకు కావాల్సింది. దీన్ని అంతా మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్నాక మీరు ఎలా కావాలంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. స్కిప్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇలా నొక్కండి. చేసిన తర్వాత జనరేట్ దిస్ నరేషన్ స్టోరీ ఇన్ తెలుగు టెక్స్ట్ అని నొక్కి స్కిప్ ఇమేజ్ ప్రాంప్ట్ వస్తేనే అలా నొక్కండి ఇమేజ్ ప్రాంప్ట్, లేకపోతే అవసరం లేదు కదా. దీన్ని అంతా కాపీ చేసుకుని ఇప్పుడు చెప్తాను అనమాట. దాంట్లో పేస్ట్ చేస్తే వస్తుంది, మీరే చూడండి. ఇదేనమాట ఏ జనరేటెడ్ వాయిస్ అనమాట. మీరు ఇక్కడ మాత్రం స్కిప్ చేయమాకండి. ఇక్కడ క్లియర్గా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. క్లియర్గా మీకు అర్థమయ్యే ఇక్కడంతా పేస్ట్ చేయండి. ఇది మనకి అవసరం లేదు, ఇదంతా లాస్ట్లో వస్తుంది కదా, ఇదంతా తీసేయండి. మన నీట్గా ఇవ్వాలన్నమాట. దానికి ఎలా ఇస్తే అలాగే చేసిద్ది. ఇది కూడా దృశ్యం 5 ఉంది కదా, అక్కడ నుంచి స్కిప్ మొత్తం మనకు ఒక లైన్లో రావాలన్నమాట. మనకి ఇదంతా మనకి అవసరం లేదన్నదంతా తీసేయడమే. మనం జాగ్రత్తగా చేయండి. చేసాం కదా, ఇక్కడ మళ్ళీ కిందకి రావాలన్నమాట. పైదైంది కదా, ఇక్కడ ఇది కూడా తీసేద్దాం. మనకు అవసరం లేదు, మిగతాది ఉంచుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా తీయాలన్నమాట. ఒకసారి మొత్తం చేసుకోవచ్చు, కొంచెం టైం పట్టిద్దా? టైం ఏం పట్టదు అనుకో, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అయిపోద్ది. మనం ఇది ఒకటి చేస్తే సరిపోద్ది. మిగతాదంతా చెప్తాను కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఒక్కోటి ఇలా స్కిప్ చేస్తూ వెళ్తున్నాను. చూసారు కదా, ఇదంతా ఎలా ఉందో లైన్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇలా లైన్లో పెడదాం. ఇలా లైన్లో పెడితే ఈజీగా ఉంటుంది. దానికి ఇక్కడ ఏఐకి ఈజీగా, మనం కాదు కదా మాట్లాడేది, ఏఐ కదా, దానికి కూడా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా చేయాలి. ఇంకా అయిపోయింది. ఇది ఒకటి తీస్తే మనం అప్ టు 3000 వర్డ్స్ వరకు ఇచ్చుకోవచ్చు అనమాట.
ఇప్పుడు నేను ఎన్ని వర్డ్స్ ఇచ్చాను 1200. మీరు ఒక్కోటి ఇలా చాలా చేయొచ్చు కదా. ఒకటే వీడియోలో ఒకటే వాయిస్ అవసరం లేదు, చాలా వాయిస్లు ఇచ్చుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, అక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇండియా తెలుగు కావాలి మనకి. అది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఉర్దూ ఇండియా అది ఇక్కడ ఉంది కదా, లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ నుంచి 1 2 3 4 5 6 7 8 అనమాట. లాస్ట్ నుంచి ఎయిత్ది ఇది క్లిక్ చేయండి. మనకి మేల్ వాయిస్ కావాలా ఫీమేల్ వాయిస్ కావాలా చెక్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం, 2 వాయిస్లు ఉంటాయి. మనకి మేల్ వాయిస్ ఓకే అనుకుంటే ఇక్కడ కింద జనరేట్ అని ఉంది కదా, అక్కడ జనరేట్ చేస్తే సరిపోతుంది. కొంచెంసేపు టైం తీసుకుంటుంది, కాదు ఈజీ త్వరగానే జనరేట్ అవుతుంది. చూసారు కదా వాయిస్ వస్తుంది, కొంచెం టైం. అది ప్రకాశవంతమైన మీకు అందమైన ఉదయం. అనుకుంటున్నా చూడండి. సూర్యకాంతి ఆకుపచ్చ ఆకుల మధ్య మెరిసింది. మెత్తని గాలి చెట్లను తాకింది. ఒక చిన్న తెల్ల ఆయి ఆనందంగా ఒక మట్టి రహదారి వెంట హారుతున్నది. తాజాగా ఉన్న గాలిని ఆస్వాదిస్తున్నది. దగ్గర్లోనే ఒక చిన్న తాబేలు నెమ్మదిగా నడుస్తూ తన మిత్రుణ్ణి చిరునవ్వుతో చూశాడు. ఒక చిన్న తెల్ల ఆయి ఆనందంగా హారుతూ ఉండగా అకస్మాత్తుగా భూమి లోతుగా వెడలిపోయింది. చూసారుగా, ఇక చాలా ఉందన్నమాట. 1 minute 45 seconds ఉంది. ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం మీకు. ఇప్పుడు ఇదన్నమాట వీడియో. అయితే మీరు కొత్తగా నేర్చుకున్నారు అనుకుంటున్నా. కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ఇంకోసారి చూడండి. కొంతమంది పాత వాళ్ళు ఏ వాయిస్ అయ్యింది కొంతమంది చెప్పరు కదా, అది చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంకో లాంగ్ వీడియో అయినా చేస్తాను మీకోసం. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడం నాకు కావాలి. అందరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.